డైలీ మనకెన్నో ఆలోచనలు వస్తాయి. అలా ఒక రోజుకి ఒక యావరేజ్ హ్యూమన్ బీయింగ్కి దాదాపు 70,000 థాట్స్ వస్తాయి. ఈ 70,000 థాట్స్లో దాదాపు 60,000 థాట్స్ నెగిటివ్ థాట్స్ వస్తాయి. మిగతా 10% థాట్స్ పాజిటివ్ థాట్స్ వస్తాయి. ఈ టోటల్ 70,000 థాట్స్లో మోస్ట్ ఆఫ్ ద థాట్స్ దాదాపు 90% థాట్స్ నైట్ టైమ్స్లో పడుకున్నప్పుడు వస్తాయి. మనం ఎక్కువగా స్ట్రెస్గా టెన్షన్గా ఫీల్ అయినప్పుడు, డల్గా ఉన్నప్పుడు ఎక్కువగా నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఈ నెగిటివ్ థాట్స్ చాలా ఇంపాక్ట్ని చూపిస్తాయి. వీటి వల్ల మన లైఫ్ టోటల్గా చేంజ్ అయ్యి ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ నెగిటివ్ థాట్స్ వల్ల మన బ్రెయిన్ ఫుల్గా హీట్ అవుతుంది. మెంటల్ కండిషన్స్పై చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఈ నెగిటివ్ థాట్స్ వల్ల మనం మన లైఫ్లో ఎన్నో రాంగ్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. నెంబర్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ రెగ్యులర్గా రావటం వల్ల మనపై మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతాయి. దీనివల్ల మనం ఏ డెసిషన్స్ తీసుకున్నా అవి రాంగ్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఎక్కువగా నెగిటివ్ థాట్స్ రావటం. ఈ నెగిటివ్ థాట్స్ మన డ్రీమ్స్, గోల్స్, కెరియర్పై చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఎక్కువగా టీనేజ్లో, అడల్ట్ ఏజ్లో ఎక్కువగా నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఈ నెగిటివ్ థాట్స్ నుండి ఓవర్కమ్ అవ్వాలంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎంత ట్రై చేసినా, ఎన్ని మెథడ్స్ ఫాలో అయినా ఈ నెగిటివ్ థాట్స్ నుండి ఓవర్కమ్ అవ్వాలంటే చాలా హార్డ్గా, అనీజీగా ఉంటుంది. ఈ నెగిటివ్ థాట్స్ వల్ల మనం మన లైఫ్లో ఎన్నో బ్యాడ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎన్నో నెగిటివ్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. సో నెగిటివ్ థాట్స్ నుండి పూర్తిగా ఓవర్కమ్ అయ్యి మంచి పాజిటివ్ థాట్స్ రావాలంటే, పాజిటివ్ థింకింగ్ ఎబిలిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ ప్రూవెన్ వేస్ని ఫాలో అవుతే చాలు. అవేంటంటే నెంబర్ 1 మెడిటేషన్. మెడిటేషన్ మన బ్రెయిన్ని, బాడీని చాలా పీస్ఫుల్గా, రిలాక్స్గా ఉంచుతుంది. స్ట్రెస్ని, టెన్షన్స్ని కంట్రోల్ చేయడంలో మెడిటేషన్ చాలా బాగా పనిచేస్తుంది. మెడిటేషన్ చేయటం వల్ల మన బ్రెయిన్కి ప్రాపర్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. దీనివల్ల బ్రెయిన్ ఫంక్షన్స్ ప్రాపర్గా జరుగుతాయి. అలాగే బ్రెయిన్కి హై లెవెల్లో ఆక్సిజన్ సప్లై, ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై జరుగుతుంది. దీనివల్ల బ్రెయిన్ పవర్ఫుల్గా, ఫ్రీగా, రిలాక్స్గా ఉంటుంది. అప్పుడు నెగిటివ్ థాట్స్ ఈజీగా రెడ్యూస్ అవుతాయి. మెడిటేషన్ చేసిన ప్రతిసారి బాడీ, బ్రెయిన్ చాలా యాక్టివ్గా, హై ఎనర్జీతో ఉంటాయి. అలాగే బ్రెయిన్కి ప్రాపర్ ఆక్సిజన్ సప్లై అవుతుంది. అప్పుడు బ్రెయిన్ చాలా ఫ్రెష్గా, ఫ్రీగా ఉంటుంది. దీనివల్ల మన మైండ్ సెట్ నెగిటివ్ మైండ్ సెట్ నుండి పాజిటివ్ మైండ్ సెట్గా మారుతుంది. అప్పుడు బ్రెయిన్ ఫ్రీగా, ఫ్రెష్గా, చాలా పీస్ఫుల్గా ఉండటం వల్ల ఎక్కువగా పాజిటివ్ థాట్స్ వస్తాయి. నెగిటివ్ మైండ్ సెట్ పూర్తిగా డిసపియర్ అవుతుంది. మన లైఫ్ స్టైల్ చాలా పాజిటివ్గా మారుతుంది. ఎప్పుడైతే ఎక్కువగా పాజిటివ్ థాట్స్ వస్తాయో అప్పుడు మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. నేబర్స్ నుండి, ఫ్రెండ్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. మనం ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయటం వల్ల ఎక్కువగా నెగిటివ్ థాట్స్ రావడానికి మోస్ట్ పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఓవర్ థింకింగ్ హ్యాబిట్ ఉంటే రెడ్యూస్ చేసుకోండి. మెడిటేషన్ చేయటం వల్ల బ్రెయిన్ చాలా పీస్ఫుల్గా, రిలాక్స్గా ఉంటుంది. అప్పుడు మన మైండ్ సెట్ పూర్తిగా పాజిటివ్గా మారుతుంది. దీనివల్ల నెగిటివ్ థాట్స్ రెడ్యూస్ అయ్యి పాజిటివ్ థాట్స్ ఇంక్రీజ్ అవుతాయి. నెంబర్ 2 స్మైల్. రెగ్యులర్గా స్మైల్ చేయటం వల్ల మన బాడీ, బ్రెయిన్ ఫ్రీగా, రిలాక్స్గా ఉంటుంది. నవ్వినప్పుడు మన బ్రెయిన్లో ఉండే ఎండోర్ఫిన్, డోపామైన్, ఆక్సిటోసిన్ లాంటి హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఈ హ్యాపీ కెమికల్స్ మనని చాలా హ్యాపీగా, కూల్గా ఉంచుతాయి. అలాగే బ్రెయిన్ని ఫ్రెష్గా, యాక్టివ్గా ఉంచుతాయి. అప్పుడు మంచి వాల్యుబుల్ పాజిటివ్ థాట్స్ వస్తాయి. దీనివల్ల మన చుట్టూ పాజిటివ్ అట్మాస్ఫియర్ డెవలప్ అవుతుంది. స్మైల్తో ఎన్నో ప్రాబ్లమ్స్ని స్టాప్ చేయొచ్చు. మన లైఫ్లో మనకి ఎన్నో బ్యాడ్ సిచ్యువేషన్స్, సాడ్ సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. ముఖ్యంగా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎన్నో నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ని స్మైల్తో ఫేస్ చేయాలి. మనం రెగ్యులర్గా స్మైల్ చేయటం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. మనల్ని చూసే వారికి మనం చాలా కాన్ఫిడెంట్గా, పర్ఫెక్ట్గా కనిపిస్తాం. మన స్మైల్ మనలో ఉన్న నెగిటివిటీని రిమూవ్ చేస్తుంది. పాజిటివ్ నేచర్ని డెవలప్ చేస్తుంది. రెగ్యులర్గా స్మైల్ చేయటం వల్ల మనలో ఎంతో పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. అప్పుడు ఎన్నో పాజిటివ్ థాట్స్ వస్తాయి. ఈ పాజిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ని డామినేట్ చేస్తాయి. అప్పుడు మంచి పాజిటివ్ థింకింగ్తో ఫ్రీగా, రిలాక్స్గా ఉండొచ్చు. నెంబర్ 3 స్టాప్ బీయింగ్ ద విక్టిమ్. మన లైఫ్లో ఏం జరిగినా, అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా, దానికి మెయిన్ రెస్పాన్సిబిలిటీ మనమే. మన లైఫ్ని మనం మాత్రమే కంట్రోల్ చేయగలం. మన లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా, లూజ్ అవ్వాలన్నా అది మన వల్లే అవుతుంది. పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా లైఫ్లో ఈజీగా మూవ్ అవ్వచ్చు. నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటే లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ మైండ్ సెట్ వల్ల ఎన్నో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఎదురవుతాయి. మన లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే ముఖ్యంగా మనలో పాజిటివ్ నేచర్ ఉండాలి. అలాగే పాజిటివ్ థింకింగ్ ఎబిలిటీ ఉండాలి. పాజిటివ్ థింకింగ్ ఎబిలిటీ ఉంటే ఎన్నో పాజిటివ్ థాట్స్ వస్తాయి. ఎక్కువగా పాజిటివ్ థాట్స్ రావాలంటే ముఖ్యంగా అన్ని సిచ్యువేషన్స్లో విక్టిమ్ అవ్వటం స్టాప్ చేయాలి. మన లైఫ్లో మనకెన్నో బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. ముఖ్యంగా ఇలాంటి సిచ్యువేషన్స్లో విక్టిమ్గా ఉండొద్దు. వీలైనంత వరకు ఇలాంటి సిచ్యువేషన్స్కి దూరంగా ఉండాలి. లేదంటే సిచ్యువేషన్స్ కాంప్లికేట్ అవ్వటం వల్ల పాజిటివ్ థింకింగ్ ఎబిలిటీ రిడ్యూస్ అయ్యి నెగిటివ్ థింకింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్
మనల్ని ఎక్కువగా నెగిటివ్ వేలో థింక్ చేసేలా చేస్తాయి. కాబట్టి పాజిటివ్ థింకింగ్తో ఉండాలంటే ముఖ్యంగా అన్ని సిచ్యువేషన్స్లో విక్టిమ్గా ఉండటం స్టాప్ చేయాలి. నెంబర్ 4, స్ప్రెడ్ లవ్. వీలైనంత వరకు అందరితో ప్రాపర్గా పాజిటివ్ వేలో మాట్లాడాలి. మన మాటల్ని బట్టి ఎదుటి వారి నుండి రెస్పాన్స్ వస్తుంది. మనం ప్రాపర్గా కూల్గా ఫ్రెండ్లీగా మాట్లాడితే ఎదుటి వారి నుండి కూడా మంచి ఫ్రెండ్లీ రెస్పాన్స్ వస్తుంది. ఈ ఫ్రెండ్లీ రెస్పాన్స్ మనలో పాజిటివ్ ఎనర్జీని బిల్డ్ చేస్తుంది. దీనివల్ల పాజిటివ్ థింకింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. అలాగే వీలైనంత వరకు హెల్పింగ్ నేచర్తో ఉండాలి. నీడీ పీపుల్కి హెల్ప్ చేయటం వల్ల మన చుట్టూ పాజిటివ్ వైబ్స్ జనరేట్ అవుతాయి. ఈ పాజిటివ్ వైబ్స్ మనలో ఉండే నెగిటివిటీని దూరం చేస్తాయి. అలాగే మన ఫ్రెండ్స్కి ఏదైనా మంచి చేస్తే వాళ్ళ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. మనపై వాళ్ళకి మంచి రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇద్దరి మధ్య పాజిటివ్ కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. అలాగే ముఖ్యంగా మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ డెవలప్ అవుతుంది. అప్పుడు పాజిటివ్ థింకింగ్ ఎబిలిటీతో పాజిటివ్ మైండ్ సెట్తో ఉండొచ్చు. వీలైనంత వరకు అందరితో పాజిటివ్ వేలో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల మనలో ఉండే నెగిటివ్ థాట్స్ పూర్తిగా డిసపియర్ అవుతాయి. అప్పుడు మంచి పాజిటివ్ ఎనర్జీతో ఫ్రీగా హ్యాపీగా ఉండొచ్చు. ఎక్కువగా నెగిటివ్ థాట్స్తో సఫర్ అవుతున్నట్లయితే ఫ్రెండ్లీ బిహేవియర్ని, హెల్పింగ్ నేచర్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఈ రెండు వండర్ఫుల్ ఎక్సైట్మెంట్ని జనరేట్ చేస్తాయి. నెంబర్ 5, డోంట్ రిమెంబర్ పాస్ట్ మిస్టేక్స్. ఈ ప్రపంచంలో ఎవరు 100% పర్ఫెక్ట్ ఉండరు. వారి లైఫ్లో ఎన్నోసార్లు ఎన్నో మిస్టేక్స్ చేసుంటారు. అలానే మనం కూడా మన లైఫ్లో ఎన్నో మిస్టేక్స్ చేస్తాం. మన పాస్ట్లో చేసిన మిస్టేక్స్ గురించి ఆలోచించడం స్టాప్ చేయాలి. ఎందుకంటే ఈ మిస్టేక్స్ గురించి ఎక్కువగా ఆలోచించటం వల్ల మనలో ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ జనరేట్ అవుతాయి. దీనివల్ల ఎక్కువగా నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఈ నెగిటివ్ థాట్స్ మన లైఫ్ స్టైల్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ని పూర్తిగా మర్చిపోవాలి. వాటి గురించి ఆలోచించడం స్టాప్ చేయాలి. ఆ మిస్టేక్స్ మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకోవాలి. మన మిస్టేక్స్ మనకి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ని ప్రొవైడ్ చేస్తాయి. కాబట్టి పాస్ట్లో చేసిన మిస్టేక్స్ని నెగ్లెక్ట్ చేసి ప్రజెంట్లో పాజిటివ్ ఎనర్జీతో, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. ఈ టాప్ 5 వేస్ని ఫాలో అయ్యి పాజిటివ్ థింకింగ్ని స్టార్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కిందుండే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. Do like, share and subscribe and press the bell icon for more notifications.